అంటే ఆనందం మరియు సంతోషము. ఆనందం మరియు సంతోషము అంటే ఏంటి? చెప్పండి ఎవరైనా? వినిపిస్తుందా నా వాయిస్? ఆనందం, సంతోషం అంటే ప్రభువుని కలిగి ఉండడమే ఆనందం, సంతోషం అనిపిస్తది నాకైతే. థ్యాంక్ యూ సిస్టర్ రెస్పాండ్ అయినందుకు. వినిపిస్తుందా వాయిస్ నాది అక్క? లోకంలో ఉన్న సంతోషం శాశ్వతమా? బైబిల్‌లో ఉన్న సంతోషం శాశ్వతమా? ఈ యొక్క దినాన నేర్చుకుందాం మనం. మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనము ఆయన యందు ఎలా సంతోషించాలి? వినిపిస్తుందా వాయిస్ నాది అందరికి? వినబడుతుంది సిస్టర్. వినిపిస్తుందక్క. హ్మ్. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా వర్డ్ రీడ్ చేయండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఎవరైనా కీడు చేశారు అనుకో, ఎవరైనా కీడు చేస్తారు అంటే, మనం జనరల్‌గా ఆలోచిస్తే ఎవరైతే మనకు కీడు చేస్తారో, మనం కూడా వారికి మేలెందుకు జేయాలి, మనం గూడా కీడు చేయాలి అనే విధంగా మనము ఆ విధంగా ఆలోచిస్తాం గదా! అలా వాక్యం ఏమని చెప్తుంది అంటే, మనకు కీడు చేసిన వారు కూడా చి మనము మనకు ఎవరైతే కీడు చేస్తారో, వారికి కూడా మనము మేలే చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు చేసిర్రు గదా అని మనం కూడా అదే విధంగా చేయగూడదు. అలా కాకుండా మనము మనకు కీడు చేసిన వారికి కీడు చేయకూడదు, మేలు చేయాలి అనే విధంగా మనము ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కీడు చేసిన కూడా సంతోషంగా ఎడతెగక ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. సో, మనకు ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా హ్యాపీగా ఉండాలి. మనకు బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే, శ్రమలలో కూడా సంతోషించాలి అని చెప్తుంది. శ్రమలలో కూడా సంతోషించాలి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఏలగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది అంటే, మాసిదోనియా అనే సంఘం గురించి పౌలు చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ యొక్క సంఘం వారు శ్రమల వల్ల ఏ విధంగా సంభవిస్తున్నారో చూడండి. అత్యధికంగా సంతోషిస్తున్నారు. అక్కడ ఆ సంఘానికి చాలా శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎల్లప్పుడూ సంతోషించే వారిగానే ఉంటున్నారు. అదే విధంగా అంటే ఏ విధంగా ఉంటున్నారు? ఎవరైనా చెప్పండి. ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు? అత్యధికంగా సంతోషిస్తున్నారు సిస్టర్. ఆ! అదే విధంగా మనము కూడా ఎల్లప్పుడూ శ్రమలు గాని, బాధలు గాని వచ్చినప్పుడు సంతోషించే వారిగానే ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఎప్పుడైనా అంటే మనకు ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు మనము
దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లిస్తామా? చెల్లించం కదా! ఎప్పుడైనా మీరు ఏ శ్రమలనే ఏ శ్రమలు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవునికి థాంక్స్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ సిస్టర్. అంటే మాక్సిమం ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఏమని అడుగుతాము ప్రార్థన చేసుకుంటూ అంటే దేవుడా మాకెందుకు శ్రమలు మేము ప్రార్థన చేసుకుంటాము బైబిల్ చదువుకుంటాము ఎందుకు మాకే శ్రమలు ఎందుకు అని మనం ఆ విధంగా ఆలోచిస్తాము కదా ఆ విధంగా ఆలోచించకూడదు ఎందుకంటే శ్రమలు వచ్చినందుకు మనం సంతోషపడాలి శ్రమలు వస్తే మనం దేవునికి దగ్గరగా ఉంటాము ఇప్పుడు విధంగా ఉంటే మనం దేవునికి దగ్గరగా లేకుంటాము శ్రమలు వచ్చినప్పుడే మనం దేవునికి దగ్గరలో ఉంటాము శ్రమల వల్ల ముందు ఏదో ఒక నేర్చుకుంటాము అని కూడా గ్రహించాలి మనము అదే విధంగా శ్రమలు సంభవిస్తే సంతోషించాలి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మలో నీవు ఆనందం పొందుకోవాలి 1 తెస్సలోనిక 1:6 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చూడండి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము ఎప్పుడైతే దేవుని అంగీకరించి ప్రభువుని పోలి నీతిమంతులుగా నడుచుకుంటున్నామో అప్పుడు మనము పరిశుద్ధాత్మతో ఆనందిస్తాము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే మనం ఎప్పుడు దేవుని వాక్యమును అంగీకరించాలి ప్రభువును పోలి నీతిమంతులుగా ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని సెలవిస్తున్నారు అంటే దేవుని సిలువలో ఎంతో కొట్టి ఉమ్ము వేసిన 39 కొరడ దెబ్బలతో కొట్టిన కూడా అలాంటి శ్రమలు సంతోషంగా దేవుడు స్వీకరిస్తున్నారు కదా సిలువలో ఇబ్బంది పెట్టినా కూడా అవమానపరిచినా కూడా నిర్లక్ష్య పెట్టకుండా తను శ్రమలు ఆ విధంగా ఆనందిస్తున్నాడు అదే విధంగా మనము కూడా మన జీవితంలో శ్రమలు సంభవించినప్పుడు ఆనందంగా ఈ శ్రమలు మనకు ఈ లోకంలో చాలా చిన్నవి దేవుని ఎంత పెద్ద శ్రమలైనా కూడా అంత ఆనందంగా ఆనందిస్తున్నాడు ఆ శ్రమల వల్ల అంత ఆ విధంగా ఆనందిస్తున్నాడు అదే విధంగా మనకి ఈ లోకంలో శ్రమలు చాలా చిన్నవి కనుక మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలి సంతోషించాలి అని వాక్యం సెలవిస్తుంది అదే విధంగా మనము పాటల ద్వారా కూడా సంతోషపరిచే వారిగా ఉండాలి ఈ యొక్క సంతోషము అన్నది ఆత్మఫలములో ఒకటి కాబట్టి మన జీవితంలో సంతోషము అనేది ఆత్మఫలం ఫలించే వారిగా ఉండాలి చిన్ని వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్ ముందున సమయం అక్కగారికి అప్పగిస్తుంటున్నాను ఈ చిన్ని అవకాశం ఇచ్చిన అక్కకు అన్నయ్యకు ధన్యవాదాలు ప్రైజ్ గాడ్ దేవుని నామానికి మహిమ కలుగుగాక థ్యాంక్ యూ సిస్టర్ సంతోషం అనే అంశం పైన అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు
నిజమే కదండీ! ప్రతి కీడు మనం చేసేవారుగా ఉండకూడదు గానీ, సంతోషంగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. వాస్తవానికి మనమైతే ఎలా ఉంటామంటే సంతోషం అంటే ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం. సైంటిఫిక్‌గా గూడా మనం గమనిస్తే చాలా మనకి రుజువులు మనకు కనబడుతుంటాయి. వాక్యం గూడా మనకు అదే సెలవిస్తుంది. ఈ సైంటిఫిక్‌గా ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే బిబ్లికల్‌లో ఉన్నటువంటి సత్యాల్ని వాళ్ళక్కడ ఇంప్లిమెంట్ చేశారు. కానీ బైబిల్‌ని మరుగు చేసినట్టుగా మనకు కనబడతా ఉంటది. సో, ఎప్పుడు కూడా మనము ఎల్లప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6లో సిస్టర్ తెలియజేసిన విధంగా ఎల్లప్పుడూను సంతోషంతో ప్రార్థన చేయండి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనం ప్రార్థన ఎలా చేస్తామో ఒక కష్టం వచ్చినప్పుడంటే అఫ్‌కోర్స్ ఏడ్చుకుంటూ, కన్నీరు విడుచుకుంటూ, బాధతో, దిగులుతో ప్రార్థన చేస్తాం మనకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి. బట్ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే ఎల్లప్పుడు అంటే ఒక్కసారా, రెండుసారా ఎల్లప్పుడు ఆల్‌వేస్ ఎల్లప్పుడు కూడా మనం ప్రార్థన చేసే సమయంలో హ్యాపీగా ప్రేయర్ చేయాలని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఎవరితో ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుతున్నట్టు. బాధతో కృంగిపోయినటువంటి హృదయం పెట్టుకొని ప్రభుతో మాట్లాడితే ఆయన ఎంత ఫీల్ అవుతారు? ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్స్‌తోని మనం మాట్లాడుతా ఉంటే మనకు బాధ కలగొచ్చు. బట్ వాళ్ళతోని లేక వాళ్ళతో మనం మాట్లాడుతా ఉంటే ఏదో నీరసంగా, బాధగా మనం అలా మాట్లాడితే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో మనకు తెలుసు. సో, ప్రభువు కూడా ప్రభుతో మాట్లాడుతున్న సందర్భాల్లో ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం. సో, ప్రభుతో ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండేవారిగా మనం ఉండాలని ఒక దినాన సిస్టర్ తెలియజేశారు. సో, అదే విధంగా ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండాలి. శ్రమ వచ్చినా, ఏదొచ్చినా కూడా మనం హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలి గానీ అంటే ఏమొచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా. ప్రభువుని అంటే దూరం చేసే శ్రమలు కొన్ని కొన్ని వస్తా ఉంటాయి. డెవిల్ తీసుకొని వస్తా ఉంటది. ఆ యొక్క కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి. ఈవెన్ దో మనము వాటిని బట్టి వాటిని చూసి మనం కృంగిపోయేవారుగా మనం ఉండొద్దు. కానీ ఫిలిప్పి 4:4 ప్రకారం ఎల్లప్పుడూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్‌వేస్ అని వాక్యం తెలియజేస్తుంది. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మనం ఆనందించే వారిగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎంతగా మనం ఆనందిస్తే ఇంకా మనమంతా ఆయన కృపను ఇంకా మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మనకొస్తది. మీరెప్పుడైనా గమనించండి. ఆల్‌వేస్ ఒక డేని మీరు హ్యాపీగా దాన్ని స్టార్ట్ చేస్తే, నవ్వుకుంటూ సంతోషంగా స్టార్ట్ చేస్తే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో మీ మైండ్ మనం అది ప్రాక్టికల్‌గా గమనిస్తా ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడు కూడా శ్రమ వచ్చినా, నిందొచ్చినా సిట్యుయేషన్స్‌ని బట్టి మనల్ని నిందించొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, బయటున్నవారు కావచ్చు. సో చూడండి యోసేపు జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నాడో తను జైలుకి పంపిస్తా ఉన్నారు. ఆయన చేయని తప్పుకి, చేయనటువంటి నేరానికి తననేం చేస్తున్నారంటే జైలుకి పంపిస్తున్న ఆ యొక్క సిట్యుయేషన్‌లో కూడా తను ఏమాత్రం కృంగిపోలేదు. ప్రభు సన్నిధిలో నుండి తొలగిపోయినట్టుగా మనం చూడం. ఆ యొక్క శ్రమ వచ్చినా కూడా వాటిని సంతోషంగా స్వీకరించి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో సంతోషంగా తను ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఎక్కడ తొలగిపోలేదు కాబట్టి హ్యాపీగా వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాడు కాబట్టి దేవుడు మంచిగా ప్రధాన మంత్రిగా ఈజిప్ట్ కంట్రీకి చేసినట్టుగా మనం చూస్తాం. సో రకరకాలుగా ప్రతి సందర్భంలో కూడా మనం సంతోషించే వారిగా మనం ఉండాలి. ఎంతగా మనం హ్యాపీగా ఉంటే మనకి తెలుసు మన ఆయుష్ అంత పెరుగుతదని తెలియజేస్తారు. సైంటిఫిక్‌గా రీసెర్చ్ వాళ్ళు తెలిసిన డబ్ల్యూహెచ్ఓ వాటి ప్రకారం. సో మనం ఎల్లప్పుడూ కూడా శ్రమ కలిగిన హ్యాపీగా రిజాయిస్ ప్రభువులో మనం ఆనందించాలి. లోకం విషయంలో కాదు నేను తెలియజేస్తున్న ఆనందం. సిస్టర్ చాలా చక్కగా తెలియజేస్తారు. ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగానే ఉండాలి అని తెలియజేశారు. ఎల్లప్పుడూ. సో, ఈ విధంగా మనం ఉంటే ఎటువంటి కష్టం వచ్చినా మనం వాటిని చులకనగా చూస్తాం. పౌలు ఏ విధంగా చూసాడు? ప్రతి శ్రమను కూడా ఇప్పుడు తెలియజేసిన విధంగా సిస్టర్ తెలియజేశారు. ఆ యొక్క మాసిదోనియ సంఘం వారు అత్యధికంగా సంతోషిస్తున్నారంట శ్రమలో. సో, మనకు కొంచెం కష్టం రాంగానే మనం కృంగిపోతాం. అయ్యో ప్రభువా! నాకే ఎందుకొచ్చింది కష్టం అని అనుకుంటాం కానీ, అక్కడ మనం గమనిస్తే వాళ్ళు మాసిదోనియ సంఘం వారు వారు మంచి టెస్టిమనీ పొందుకొని ఉన్నారో మనకు తెలుసు. సో, మనకున్నటువంటి సిట్యుయేషన్స్ పైన మనము డిపెండ్ అవ్వకూడదు గానీ, ప్రభు సన్నిధిలో ఆనందించేవారిగా, సంతోషించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ప్రభు సన్నిధిలో ఇంకా మనం బలపడతాం. సో, మనకి ఆ నెగెటివ్ మైండ్ సెట్ అనేది మన నుండి తొలగిపోతది. సంతోషంగా ఉంటే ఎప్పుడు ప్రభు సన్నిధిలో మనం పాటలు పాడుతూ, ప్రార్థనలో సంతోషంగా గడుపుతూ, ప్రభుకి ఇంకా సన్నిహితమైన సంబంధం మనం కలిగి జీవించగలుగుతాం. సో, ఈ విధంగా మనం ఉన్నటువంటి దాన్ని బట్టి ఎక్కడ మనం డెవిల్‌కి ప్లేస్ ఇచ్చేవారుగా మనం ఉండం. ఎందుకంటే ప్రభుతో మనం కనెక్ట్ అయ్యుండి, ప్రభుతో మనం సంతోషంగా మనం ఉంటున్నాం గదండీ! సో, ఆ విధంగా మనం ఉండాలి. చూడాలంటే మనం ఇంకా గమనిస్తే డానియేల్ వాళ్ళందరూ గూడా
సంతోషంగా వారికి ఒక శ్రమ వచ్చింది. యొక్క బోన్‌కి పంపించే టైంలో ఆ బోన్‌లో వేసినప్పుడు వారు అసలు నేనెందుకు వెళ్ళాలి అన్నట్టు ఆ విధంగా వాళ్ళు అనుకోలేదు. వారికొచ్చినటువంటి శ్రమను బట్టి వారు సంతోషించినట్టుగా మనం చూస్తాం. సో, ఉన్నటువంటి శ్రమలను బట్టి సంతోషించాలని సిస్టర్ చాలా చక్కగా తెలియజేశారు. సో, పాటల ద్వారా సంతోషించాలి ప్రభు సన్నిధిలో. వాక్యము చదువుతుంటే రియల్‌గా మనం వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటాం. యొక్క తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ మనకొస్తా ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆల్వేస్ ఎల్లప్పుడూ వాక్యం తెలియజేస్తుంది కాబట్టి, మనకున్నటువంటి సిట్యుయేషన్స్ పైన మనం డిపెండ్ అవ్వకుండా సంతోషంగా ఉండేవారుగా మనం ఉండాలి. థాంక్ యూ సిస్టర్. రియల్‌గా ప్రతి కీడు చేయకుండా ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో సంతోషించేవారుగా ఉండాలని తెలియచేశారు. సో, ఇంకా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకు తెలుసు. ఆత్మ ఫలాల్లో ఇది ఒక సంతోషం కూడా ఒక ఫలం అని. సో, ఒక ఫ్రూట్ మనం సంతోషంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. సో, మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవారిగా మనం ఉండాలి ప్రభు సన్నిధిలో. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించుకోవాలి. ఎప్పుడు గాని దిగులుతో కృంగిపోయినటువంటి ఈ అనుభవంలో మనం ఉంటే ఆటోమేటిక్‌గా డెవిల్‌కి మనం ప్లేస్ ఇచ్చిన వారం అయిపోతాం. సో, కాబట్టి ఆహ్, కలిగినటువంటి పరిస్థితుల పైన మనం ఫోకస్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రభు వైపు దృష్టి నిలిపి ధైర్యంగా ముందుకు కొనసాగే వారిగా మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఇంకా ఆయన యొక్క అత్యధికమైన బలంతో మనల్ని నింపుతారు. థాంక్ యూ సిస్టర్. ఈ యొక్క సాయంకాల సమయంలో చక్కగా మాకు సంతోషం గురించి వివరించినందుకు. సో, ఇప్పటి నుండి మీకు కలిగినటువంటి శ్రమలను బట్టి మీకున్నటువంటి పరిస్థితులను వాటిపైన ఫోకస్ చేయకుండా ప్రభు వైపు మీరు మీ యొక్క దృష్టి నిలిపి మీరు సంతోషించేవారుగా ఉండాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. సో, అదే విధంగా మనం ఇంకా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు గూడా సిస్టర్ తెలియజేసిన విధంగా హెబ్రీ 12:2లో మనం చూసాం గదండీ ఇప్పటివరకి. అక్కడ చూస్తే క్రీస్తు ఏ విధంగా అంటే సిలువను గూర్చినటువంటి శ్రమలను బట్టి తను సంతోషిస్తుంటున్నాడు. ఎందుకు సంతోషిస్తుంటున్నాడంటే దాని తర్వాత ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఒక మంచి మనందరికీ కూడా పాపం నుండి విమోచన కలుగుతదని అందుని బట్టి ప్రభు ఆ యొక్క సిలువను గూర్చినటువంటి శ్రమలు వాటన్నిటిని అనుభవించాలంటే, వాటినన్నిటిని బేర్ చేయాలంటే రియల్‌గా అదెంత టఫ్ సిట్యుయేషనో మనకు తెలుసు. ఆ కొరడాలు 39 కొరడాలు, ఆ దెబ్బలు, ఆ యొక్క ముళ్ళ కిరీటం అవన్నీ భరించాలంటే ఎంత టఫ్ ఇన్సిడెంటో మనకు తెలుసు. బట్ అయినా కూడా ప్రభువు క్రీస్తు మన కొరకు వాటన్నిటిని కూడా సంతోషంగా ట్రీట్ చేస్తుంటున్నాడు. అన్ని ఉన్నా కూడా. ఎందుకంటే మనలందరినీ ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన యొక్క రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడతామని ఆ యొక్క సంతోషాన్ని చూస్తుంటున్నాడు ప్రభు. అందుని బట్టి తనకు కలిగిన వాటన్నిటిని కూడా చులకనగా ప్రభు చూసాడు. పౌలు కూడా అదే విధంగా క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. సో, మనం కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారిగా మనం అందరం కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభు సిలువ శ్రమలను బట్టి సంతోషించారు. పౌలు కూడా తనకున్నటువంటి పరిస్థితులను బట్టి యొక్క సందర్భాలను బట్టి ఎన్నో సార్లు కొరడా దెబ్బలు తిన్నా, ఆ విధంగా ఎన్నో సార్లు శ్రమలు అనుభవించినా కూడా పడవ పగిలిపోయి సముద్రంలో 1 డే నైట్ ఉన్నా కూడా అక్కడ పరిస్థితులను బట్టి వాటిపైన దృష్టి నిలపలేదు. తను వాటిని చూడకుండా ప్రభు వైపు చూసి వాటన్నిటిని కూడా చులకన శ్రమగా ఎంచాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇదొచ్చే ప్రతి ప్రాబ్లమ్ గూడా ఇది డజంట్ మ్యాటర్. ఇది పెద్ద సమస్య కాదు అని అనుకోవాలి. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి సంబంధించిన వారమని విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ ఉన్నటువంటి ప్రతి సిట్యుయేషన్‌ని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలని సిస్టర్ తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ సిస్టర్. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం మీ యొక్క వర్తమానం ద్వారా మేము బ్లెస్ అయ్యాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, సిస్టర్ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. వాస్తవానికి ఒక 2 పాయింట్స్ నేను తెలియచేయాలని ఇష్టపడుతుంటున్నాను. సిస్టర్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి హిందూ బ్యాక్‌గ్రౌండ్. ఈవెన్ దో ప్రభు సన్నిధిలో తనకున్నటువంటి ఆసక్తిని బట్టి తెలియచేసిన వెంటనే నో అని చెప్పకుండా నేను చెప్తానక్క అని ఇంట్రెస్ట్ చూయించి సిస్టర్ ముందుకొచ్చారు. సో, చెప్పాలంటే ఎప్పుడు తను ప్రీచింగ్ చేసిన అనుభవాలు తనకు లేవు. బైబిల్ పట్టుకొని ప్రీచింగ్ చేసినట్టు గాని, సాంగ్స్ మనకు మాదిరి అంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వారు కూడా కాదు. అయినా కూడా తనకున్నటువంటి జీల్‌ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, చూడండి ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం వాడబడాలని ఒక ఆశ, ఒక తపన మనలో ఉంటే దేవుడు వాడుకుంటారు. సో, ఫస్ట్ టైమ్ సిస్టర్ తెలియచేసిన మెసేజ్ మనకి వర్డ్ షేర్ చేస్తుంది. ఈవెన్ దో ఎక్కడ తడబడకుండా, భయపడకుండా ప్రభు సన్నిధిలో చాలా చక్కగా చెప్పారు సిస్టర్. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, సిస్టర్‌ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా రక్షణ మార్గంలో వారు నడిపించబడేలాగున
సిస్టర్ని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థన చేద్దామండి. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు చివరిగా ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. స్తోత్రం 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 మహాగణ జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. రక్షక మీకు స్తోత్రం స్తోత్రమైన ఇదో తండ్రి. నేను ఈ కొద్ది సమయంలోనైనా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే ఆ గొప్ప భాగ్యాన్ని నేను ధన్యతను మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభువా నాయన తండ్రి మీ వాక్యాన్ని నాయన తండ్రి నా సునీతక్క నోటి ద్వారా మీరు పలికించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం స్తోత్రమైన ఇదిగో తండ్రి అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించున్నానని వాక్యంలో నాయన సందర్భంలో మాట్లాడిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి అక్క నాయన తండ్రి నేను ఇంతకు ముందు ఎప్పుడు చెప్పినటువంటి అనుభవం లేకపోయినా సరే నాయన తండ్రి చక్కగా నాయన తండ్రి మీ వాక్యాన్ని మాతో పంచుకుంటారు. మీరు ఎక్కడికి చూపిన ధన్యతను బట్టి నాయన తండ్రి మీరు ఇచ్చిన ఆ కృపావరాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి సంతోషానికి నేను అలాగే ఆనందం గురించి నాయన తండ్రి ఈ 2 అంశాల గురించి ఎంతో చక్కగా వివరించారు తండ్రి. దాన్ని బట్టి నేను మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇవ్వండి అవునా తండ్రి ఎల్లప్పుడూ నైనా మీ అంత ఆనందించమని వాక్యం ద్వారా తెలిసిన దేవుడా నాయన. ఇదో తండ్రి నేను ఈలోక ఆనందం అయితే శాశ్వతం కాదు నాయన తండ్రి. నేను ఇంతలో కనబడి నాయన తండ్రి కొద్దిసేపు మాత్రమే నాయన తండ్రి, కానీ మీ యందు ఆనందం ఆ సంతోషం నేను అది నిత్య జీవం నాయన తండ్రి, నిత్యత్వం తండ్రి మీకు స్తోత్రం నాయన. ఇదో తండ్రి మీలో ఉన్న నిత్య ఆనందాన్ని నిత్య సంతోషాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇదో తండ్రి నేను మా సంతోషం ఎందైనా సరే నాయన, మా శ్రమలు ఎందైనా సరే నాయన తండ్రి, మా స్తుతి కీర్తనకు నీవే ఆధారం నాయన తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇదో తండ్రి విత్తబడిన వాక్యాన్ని నాయన తండ్రి మా హృదయంలో ఫలింపజేయండి నాయన. మీకు స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని మేము చెవిన పెట్టక నాయన తండ్రి ఇతరులకు నాయన తండ్రి వార్త ప్రకటించలాగా మా హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వాక్యం చెప్పిన అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ నాయన తండ్రి నేను ఇంకా నైనా తండ్రి మీ వాక్యంలో ఇంకా నేను అనేక దినాలు ఇలా మాకు బోధించడానికి మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ఆయన. మీరు ఆత్మలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రమైన అక్కడ ఆశీర్వదించండి, అక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి అయినా నిత్యం మీ వాక్యాన్ని గురించిన ఆసక్తి అక్కడ ఆయన మమ్మల్ని భక్షించేలాగా సాయం చేయండి ఆయన. కృప చూపండి తండ్రి. కృపగల దేవ మీ స్తోత్రం స్తోత్రం ఆయన. విన్న వాక్యాన్ని నాయన తండ్రి మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఏదో తన నిత్యం మీ యందు సంతోషం కలిగి, నిత్యం మీ యందు ఆనందం కలిగి నాయన ఈ లోకంలో నాయన తండ్రి శ్రమలు నాయన కష్టాలు అయితేనే నాయన తండ్రి ధైర్యంగా ఎదుర్కొని నాయన కేవలం నాయన తండ్రి మీరున్నారనే ధైర్యంతో ఆ సంతోషంతో నేను మేము ముందుకు సాగులాగున కృప చూపని ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మేము మరలా తిరిగి కలుసుకున్న పర్యంతము మీరు మాకు తోడి నడిపించి నేను నిత్యం మీ నామందు మేము సంతోషంగా ఉండేలాగున సాయం చేయమని కృప చూపమని కాపాడమని సమస్త గంట మహిమ ప్రభావంలో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తిరిగి కప్పించుకుంటూ నా తండ్రి అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అమ్మ వినిపిస్తుందా? వినబడుతుంది అన్నయ్య. ఓకే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఓట్ షేర్ చేసుకున్నందుకు మరి యొక్క సాయంకాల సమయంలో మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రించును గాక. సో సహోదరి మొట్టమొదటిగా మరి దేవుని వాక్యాన్ని షేర్ చేసుకున్నట్లు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా వెనకంచి వేయకోకుండా ప్రభు కొరకు నిలబడే స్థితిలో మనం ఉందాం. నాట్ ఓన్లీ గూగుల్ మీట్. సో ప్రతి చోట ఎక్కడైనా కూడా ప్రభు ప్రేమను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. సో నేర్చుకున్న రీతిగా యాకోబు 5వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది కదా, మీలో ఎవరికైనా సంభవించిన అతను ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతను
క్రైస్తవులైనటువంటి మనకి ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు శ్రమ వచ్చిందంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. వచ్చిందంటే కీర్తనలు పాడుతూ ప్రభువును మహింపరిచి సంతోషించే వారంగా మనం ఉండాలి. సో, ఎవరు సంతోషిస్తారు శ్రమలు కలిగినప్పుడు అంటే దేవుని ఆశ్రయించువారు. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న రీతిగా సో, నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించుదురు అనే వాక్యం అక్కడ ఉంటది. నీవే వారిని కాపాడని చూస్తా. సో, మనం దేవుని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడు కూడా ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిని ఆశ్రయిస్తామో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది. అయితే కీర్తనలు 16, 11 ఉన్న రీతిగా ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన జీవ మార్గం మనకు తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉందని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అయితే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఎప్పుడు కూడా సంతోషం గల వారమై ఆనందించు వారంగా ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, అదే రీతిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మన సంతోషము పరిపూర్ణమగుటకై అని మనం అక్కడ చూస్తాం వర్డ్‌ని. కాబట్టి మనం అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో అన్ని విషయాలు కూడా స్తుతించే వారంగా ఉండాలి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన రీతిగా అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారు? ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నప్పుడు ఖైదులు సైతం వింటిరి అని మనం అక్కడ గమనిస్తాం. అంటే అక్కడ ఉన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అర్ధరాత్రి సమయంలో అప్పటికే వాళ్ళు ఎన్నో మరి దెబ్బలు తిన్నట్లుగా మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతట్లో కూడా ఎంతో శ్రమల్లో ముందుకెళ్లారు. అయినప్పుడు కూడా సంతోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం, అదే రీతిగా సంతోషించే అనుభవం, పాటలు పాడే అనుభవంలో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో, ఎఫెసీ 5:18-21 వచనాల్లో మనం చూస్తే ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా మనం ఏందంటే పూర్ణ మనస్సుతో ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో మనం పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారమై ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శ్రమల్లో కూడా మనం సంతోషిస్తాం. కొలస్సీ 3:16 ప్రకారం ఏమిటంటే సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు అని మనం చూస్తాం. సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించునేడి. సో, మనం దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు శ్రమల్లో కూడా మనం సంతోషిస్తాం. ఎల్లప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఆనందించు వారంగా ఉంటాం. సో, చివరిగా ఒక పాయింట్ ఏంటంటే మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుదును, మనసుతో ప్రార్థన చేయుదును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఎల్లప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం ఆనందించు వారమై ఉండులాగున మన హృదయాన్ని ఎల్లప్పుడు కూడా మనం సిద్ధపరచుకోవాలి. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ సహోదరి సిస్టర్‌ని బట్టి నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను. సో, ఈ రీతిగా తెలియజేసిన రీతిగా మరి చెప్పలేనని అని చెప్పుకోకుండా ధైర్యం చేసి ప్రభు సన్నిధిలో వాడబడిన విధానం బట్టి దేవుడు సహోదరిని అదే రీతిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సో, ఈ సాయంకాల సమయంలో విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. బ్లెస్సింగ్స్‌తో క్లోజ్ చేసుకుందామండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికిని, ఓట్ షేర్ చేసుకున్న సహోదరికిని, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.